నమస్తే. రీసెంట్‌గా మూసీ సుందరీకరణ విషయంలో కావచ్చు, లేకుంటే మూసీ ప్రక్షాళన విషయంలో కావచ్చు, సో ఇటు బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా అంతా కలిసి మూసీ నిద్ర అని చెప్పి ఒకరోజు కంప్లీట్‌గా అక్కడ పడుకునే ప్రయత్నం కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో అదేదో మూసీ నిద్ర అని చెప్పేసింది బీజేపీ పార్టీ. సో అది కేవలం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా గాను అండ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రస్తుతం లగచర్ల ఘటన ఏదైతే జరుగుతుందో సో దాన్ని కాంగ్రెస్ పార్టీని తప్పించడానికి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కూడా కేటీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితి. అండ్ కేటీఆర్ కూడా ఢిల్లీ టూర్ కూడా నడుస్తుంది. అండ్ అలాగే ఇటు రాష్ట్రంలో కూడా జరుగుతున్న కులగణన ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి సో వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధి ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో ఫస్ట్ గాన ఇటు రీసెంట్గా మూసీ యాత్ర అని మీరు చూసిరు, ఆల్రెడీ బీజేపీ పార్టీ నాయకత్వం కూడా అంతా చేసింది. సో మూసీ యాత్ర వాళ్ళు నిద్ర కూడా చేసారు అక్కడ, ఎలా చూడొచ్చు? అండ్ ఇంకోటి అది కేవలం డైవర్షన్ కోసమే అని చెప్పి చాలా వరకు నడుస్తుంది. ఎందుకంటే కంటిన్యూగా చూసుకుంటే ఎప్పుడు కూడా లేదు, సడన్గా వచ్చి వాళ్ళు పడుకోవడం జరిగింది. అది కూడా లగచర్న ఘటన ఏదైతే హాట్ టాపిక్గా నడుస్తుంది అప్పుడే పడుకున్నారు. సో దీన్ని డైవర్షన్ కోసమే అని చెప్పి అంటా ఉన్నారు. సో మీరేమంటారు? ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ రివర్ ని రీజనరేట్ చేయాలంటే మూసీ నదిని పునర్జీవనం చేయాలి. ఎందుకంటే ఆ రివర్ బెడ్ లో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు అవస్థలు మన అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఎట్లాంటి అక్కడ దాదాపు 40 రకాల డిజీజ్ తోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు. ఇదంతా మనం చెప్పడం కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎన్జిటి రిపోర్ట్ల ప్రకారమే ఇవాళ అక్కడ వ్యాధులు వస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ అక్కడ పుట్టబోయే బిడ్డకు కూడా అక్కడ ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది. సో ఇట్లాంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీని రీజనరేట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ ముందుకెళ్లడం జరుగుతుంది. ఇవాళ దాని మీద చేస్తున్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ నాయకుల యొక్క వ్యాఖ్యలని మరి ఇదే బీజేపీ నాయకులు గతంలో ఇవాళ గుజరాత్ లో సబర్మతి నదిని ఏ విధంగా రీజనరేట్ చేశారు, మరి ఇదే బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 7,000 కోట్ల రూపాయలకు గంగా నదికి కేటాయించారు. నేను బీజేపీ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీకు చేతనైతే నరేంద్ర మోడీతో కొట్లాడి ప్రధాని బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మీరు 7,000 కోట్లు గంగా నదికి ఇచ్చారు కదా, మరి నా మూసీ నదికి కూడా మీకు చేతనైతే 7,000 కోట్లు తీసుకురండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ధర్నా కాదు, ఇక్కడ ఏదో ఒక రోజు పోయి ఏదో రివర్ బెడ్ లో పడుకోవడం కాదు. కిషన్ రెడ్డి గారు, మీకు చేతనైతే ప్రియంబో ఆఫీస్ లో పడుకోండి, లేదా ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర పడుకోండి. అక్కడి నుంచి కేంద్రము తెలంగాణకు చిన్న చూపు ఏ విధంగా చూస్తుందో దాని గురించి ప్రశ్నించండి. ఇవాళ మనం చూసినాం, మొన్ననే బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించారు. 10 ఏళ్లుగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను అమలు చేయలే, కనీసం తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే, తెలంగాణలో ఒక ఐఏఎం తీసుకురాలే. ఈ చేతకాని దద్దమ్మ నరేంద్ర మోడీ ప్రధాని తెలంగాణకి ఏం చేయాలి? మీకు చేతనైతే దాన్ని ప్రశ్నించండి. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతారు, అయ్యా కేటీఆర్ మరి 10 ఏళ్లుగా మీరు బీజేపీ ఇద్దరు ఒకటే కదా, ఇదే బీజేపీ తీసుకొచ్చినటువంటి కేంద్రంలో రైతులు ఆనాడు అందరూ వ్యతిరేకిస్తుంటే నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది మీరు కదా, ఇవాళ జిఎస్టీకి సపోర్ట్ చేసింది మీరు కదా, డిమానిటేషన్ సపోర్ట్ చేసింది మీరు కదా, ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేసింది మీరు కదా, ఇవాళ మీరిద్దరు ఒకటి కదా. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దాని నుంచి కప్పిపుచ్చుకోవడం కోసమే మీరు ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. ఇవన్నీ ఎవరు తెలియదండి. ఇవాళ మీరిద్దరు ఒకటయ్యి ఇవాళ లగచర్లో జరిగింది కూడా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి ఒక దగ్గరనే కేంద్రీకృతమైతే ప్రాంతీయ అసమానతలు వస్తాయి, రీజనల్ డిస్పారిటీస్ ఏర్పడే ప్రమాదం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో నలుమూలలుగా ఇవాళ అభివృద్ధి జరగాలని ఒక దూరదృష్టితో వెనకబడిన ప్రాంతమైనటువంటి వికారాబాద్ జిల్లా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో లగచెర్లలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి రైతులు 90% రైతులు ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఎస్, మేము ఏ విధంగా ఫేర్ క్యాంపెయిన్స్ చేయాలి మా ప్రభుత్వానికి కన్సర్న్ ఉంది. మీకు చేతనైతే మీకు ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని అక్కడ ఒక ప్రీ ప్లాన్ అటాక్ గా ఇవాళ కలెక్టర్ మీద దాడి చేసి ఇవాళ మనం చూసాం రాళ్ళు కర్రలు, చివరి కారంపోడు కూడా ఎట్లా తెచ్చుకుంటారంటే ఇది ఇట్స్ వెరీ బీఆర్ఎస్ ప్లాన్. కేటీఆర్ దీని అనుకున్నాడు, ఇట్స్ ప్రీ ప్లాన్ అటాక్ అని కేటీఆర్ కలెక్టర్ మీద జరిగింది. దీన్ని తప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ కేటీఆర్ మళ్ళా ఢిల్లీకి వెళ్ళాడు. అంటే నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి, ఎట్లయినా ఇవాళ ఈ ప్రభుత్వం నిన్ను అరెస్ట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి అక్రమాల వల్ల. దీని నుంచి తప్పించుకోవడం కోసం ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఎవరో నాయకులు కలుస్తున్నావు, ఏ నాయకుల దగ్గర మోకరిల్లుతున్నావు ఇవాళ తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఇవాళ మొన్న చూసాం కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఏ విధంగా బెయిల్ వచ్చిందో. ఆ రోజు బెయిల్ రాకముందుకు మీరు వారం రోజులు హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీలో ఎవరు కలిసిరు, ఎందుకు కలిసిరు, కలిసిన తర్వాత బెయిల్ ఎట్లా వచ్చిందని అందరికీ తెలుసు. ఇవాళ కూడా నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ
ఫార్ములా ఈరేస్ ఉంది. 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి వితౌట్ క్యాబినెట్ అప్రూవ్ లేకుండా, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవ్ లేకుండా ఏ విధంగా ఇస్తారండి? అది అన్ని క్లియర్ గా ఉన్నప్పుడు మరి ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు కేటీఆర్? ఎందుకంటే మొన్న చూసిన 2-3 రోజులు కూడా హంగామా అయిపోయింది. అంటే నందినగర్ లోని అరెస్ట్ ఇప్పుడు అవుతుంది, ఇంకో గంట తర్వాత అని చెప్పి కంప్లీట్ హంగామా అయిన నేపథ్యంలో ఎందుకు డిలే అవుతుంది మళ్ళీ అరెస్ట్? అండి, ఇది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, రాజ్యాంగం మీద, ప్రజా వ్యవస్థ మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వము. ఇవాళ మీరు అడుగుతారు, చాలా మంది కూడా ఇదే ప్రశ్న అడుగుతారు, ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు, ఇంకెందుకు అరెస్ట్ చేయడానికి? ఇవాళ ప్రభుత్వం ఎవరి మీద వ్యక్తిగతంగా కక్షలతోటి చేయదండి. ఏదైనా ఇవాళ మీరు అవినీతి చేసినావు, ఇవాళ ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది, ఎంక్వైరీ ప్రకారం రేపు తొందరలో అరెస్ట్ అవుతారు. ఇవాళ బీజేపీ 10 ఏళ్ళు కేంద్రంలో చేసిరు, నచ్చని వ్యక్తులకు, ప్రాంతీయ పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేసిరు. ఈడీ, సిబిఐ ఏ విధంగా ఐటీని ఉపయోగించి, గతంలో ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులని, ఈ పౌర సమాజాన్ని ఏ విధంగా అరెస్ట్ చేసిరో మనందరం తెలుసు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇంట్లుంటే మిడ్ నైట్లు దర్వాజా తలుపులు పలగొట్టి మరీ తీసుకొచ్చిన సందర్భం గత పాలకులది. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే, మాకు చట్టాల మీద, న్యాయాల మీద, కోర్టుల మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వము. డెఫినెట్ కూడా ఇవాళ చట్ట ప్రకారం అరెస్ట్ అవుతావు, నీకు అంత తొందర ఎందుకండి? అంటే నువ్వు అరెస్ట్ తప్పు చేసినావని నీకు తెలుసు, నువ్వు ఎట్లయినా అరెస్ట్ అవుతావు. దాని నుంచి ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ కేటీఆర్ చేస్తుండు. మేము కాంగ్రెస్ పార్టీ కాదు, నువ్వు కేటీఆర్ అంతే. ఇవాళ మీరు చూడు, మళ్ళీ ఇవాళ ఢిల్లీకి వెళ్తూ, ఢిల్లీకి వెళ్ళి ఎవరిని కలుస్తుంది కండి? అంటే ఎస్సీఎస్టీకి సంబంధించి మీరు లగచర్ల ఘటనలో ఎస్సీ బాధితులకి అండగా ఉండాలి అండ్ రాష్ట్రం అంతా, ఇటు దేశవ్యాప్తంగా ఇదంతా సంచలనం కూడా కావాలి, తెలంగాణ జరుగుతున్న అన్యాయాల అక్రమాలన్నీ బయట పెట్టడానికి ఢిల్లీకి పోతానని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నారు. నేను అదే చెప్తున్నాండి, కేటీఆర్ చేసినటువంటి 10 ఏళ్లుగా అన్యాయాలు, ఆకృతుల గురించి మాట్లాడితే మన ఈ టైం కూడా సరిపోదు. అలా చేసినటువంటి చరిత్ర నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఆనాడు మల్లన్న సాగర్ లో ఏం చేసిరండి? కనీసం వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలను కూడా చూడకుండా ఎంత ఇండ్లలో ఉన్న వ్యక్తులను కూడా బయటకు గుంజుకొచ్చినటువంటి చరిత్ర మీది. అదే ఖమ్మం రైతులు బేడీలేసినటువంటి చరిత్ర మీది. మీరు మాట్లాడితే ఎట్లండి? కనీసం ఆనాడు మీ 10 ఏళ్ల పాలనలో కనీసం నిరసన తెలియజేసుకునే హక్కు కూడా లేదు కదా. ఎస్, మేము అదే చెప్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అడగండి, మీరు శాంతియుతంగా నిరసన తెలియజేయండి. మేము అనేది ఏంటంటే, లగచర్లలో జరిగినటువంటి కలెక్టర్ మీద దాడిని అది ప్రీ ప్లాన్డ్ గా కేటీఆర్ ఒక అసహనంతో ఉన్నాడు. అధికారం పోయిన తర్వాత అధికారమే శాశ్వతం అనుకుండు. అందుకే కేటీఆర్ ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతుండు, అధికారం అనే డిజార్డర్ తోటి. ఇవాళ అధికారం పోయేసరికి ఎప్పుడు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఏది పడితే అది అవాకులు చివాకులు మాట్లాడుతుండు. ఇవాళ అందుకే తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నువ్వు ఏనాడైనా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ప్రజల్ని పట్టించుకున్నావండి? కనీసం రైతుల కాడికి వెళ్ళినవా? ఇవాళ ఆదివాసీ బిడ్డలు ఈ రోజు గుర్తొచ్చారు. మరి 10 ఏళ్ళుగా నువ్వు ఏనాడైనా మాట్లాడినవా? నేరెల్లో దళితుల మీద జరిగిన దాడి ఏమైందండి? మరియమ్మ కేసు, ఒక దళిత మహిళ, ఆమె లాకప్ డెత్ జరిగితే ఏం చర్య తీసుకురండి? ఇప్పటి వరకు మీరు 10 ఏళ్ళుగా ఏం చేసారు దాని గురించి? ఇవాళ నేనేమంటే, మాకు రైతుల మీద కన్సర్న్ ఉంది. ఈ ప్రభుత్వం డెఫినెట్ కూడా రైతులను ఆదుకునే ప్రభుత్వం. ఇవాళ మీరు చూసారు, దేశ చరిత్రలోనే 18,000 కోట్ల రూపాయలు ఏకాఏకిన రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. మాకు రైతులని, అక్కడ ఉన్నటువంటి ప్రజలని, ఎవరైతే భూమి కోల్పోతారో వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా బెటర్ ఫేర్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. సో 30,000 కోట్లు అన్న రుణమాఫీ కేవలం 18,000 కోట్లు, ఇంకా మిగతా డబ్బులు ఎప్పుడైతే అని చెప్పి చాలా మంది రైతులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. దానికి ఏం చెప్తారు? అదే చెప్తున్నాండి, ఇవాళ దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రుణమాఫీ 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. ఎస్, ఇంకా దెర్ ఇస్ అ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తొందరలోనే అవి కూడా సాల్వ్ అయితే. నేను అదే అన్నా, 10 ఏళ్లుగా మీరు ఎన్ని చేసిరు చర్చ పెట్టండి. మేము వచ్చి ఇవాళ దాదాపు సంవత్సరం కూడా 11 మంత్స్ ఇప్పటికి. మేము 10 నెలల్లో ఇన్ని చేసింది, మీ 10 ఏళ్లలో ఎంత రైతులకు రుణమాఫీ చేసారో చర్చ పెట్టండి. రైతుల వద్దకే పోదాం. ఇవాళ మేము 7,000 పైగా ఇవాళ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి ఇవాళ రైతులని ధాన్యం సేకరిస్తాం రైతుల నుంచి. మీరు గతంలో ఇదే మీ పాలనలే కదా, రైతుల పేరు మీద ఇవాళ ధాన్యంతో తరుగు పేరు మీద ఎంత దోసుకున్నారు రైతులని. రైతులు మీ 10 ఏళ్ల పాలనలే కదా రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి. ఇవాళ మీరు రైతుల గురించి మాట్లాడితే ఎట్లండి? మాకు రైతుల మీద కన్సర్న్ ఉంది. మా ప్రభుత్వమే రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మీకు నేను అదే చెప్తున్నా, మీకు చేతనైతే ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. అంతే తప్ప ఏది పడితే అది విష ప్రచారాలు చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు మీకు మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్ లో, గతంలో అసెంబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా మారండి. మీరు ప్రజా సమస్యలు, నేను ఒకటే ప్రశ్నిస్తున్నాండి, ఇప్పటి వరకు కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని ముఖ్యమంత్రి మంత్రులను కలిసి ఏదైనా సమస్య గురించి కలిసిండండి? ఎంతసేపు ప్రభుత్వం మీద విష ప్రచారాలు చేయడం తప్ప ఢిల్లీకి వెళ్ళి ఎవరి కోసం కలుస్తున్నాం అండి? ఇవాళ మన ఢిల్లీకి వెళ్ళిండి, ఏం జరిగింది? ప్రెస్ మీట్ పెట్టిండు, ఢిల్లీలో ఏం మాట్లాడిండు? మహారాష్ట్ర ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించండి అంటే దాని అర్థమైంది,
బీజేపీని గెలిపించమని. అంటే బీజేపీ తోటి కుదిరినటువంటి లోపకాయ ఒప్పందం ద్వారా ఇవాళ మీరు ఇక్కడ అమలు చేస్తున్నటువంటి ఈ బీజేపీ ఏజెంట్ కేటీఆర్ అమలు చేస్తుండు. అందుకే ఏదైనా మాట్లాడే ముందు నువ్వు ఒకసారి మీరేం చేసారో తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. ఇంకో 10 ఏళ్లుగా ఏనాడైనా కేంద్రాన్ని ప్రశ్నించిండండి కేటీఆర్? ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. మోడీని గాని బీజేపీ ప్రభుత్వాన్ని 10 ఏళ్లుగా ప్రశ్నించిన ఒక్క సందర్భం చెప్పండి. అందుకే వాళ్ళిద్దరికి కూడా బలుపుకొని ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ఏదో అప్రదిష్ట పాలు చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఇంకేదో అది చేయాలని చూస్తే ఎవరు కూడా నమ్మరు. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం నిరసన తెలియజేసుకోవడానికి డెఫినెట్ కూడా ఛాన్స్ ఇస్తుంది. ఎట్ ద సేమ్ టైం ల్యాండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటే మాత్రం ఎంత పెద్దవాళ్ళైనా అది కేటీఆర్ ఇంకెవరైనా కూడా డెఫినెట్ కూడా చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తాం. అందులో ఎవరు కూడా వెనక పోయే సమస్య లేదు. ఇంకో విషయం అన్న, రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా వరకు ఫెయిల్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసిన లగచర్ల ఘటన పైన కూడా సో ఈ విధంగా అంటే ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు వచ్చి సో అటు రైతులకు సంబంధించి అందరినీ ఫస్ట్ రెచ్చగొట్టేసి ఇవన్నీ చేసిరని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చెప్తాను. సో ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇంటెలిజెన్స్కి ఎందుకు తెలియలేదు? అండ్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ గుడ్ల పైన దాడులు కూడా జరుగుతాయి. సో వాటి గురించి కూడా ఎందుకు గవర్నమెంట్కి తెలుస్తలేదు? గతంలో చూసుకుంటే 10 years కేసీఆర్ ఉన్నప్పుడేమో ఎక్కడ కూడా ధర్నాలు కావచ్చు, రోడ్డు పైన అలాంటి జరగలేదు. కానీ ఇప్పుడు ఇది రాగానే గ్రూప్ 1 విద్యార్థులు కావచ్చు, రాత్రి అలా చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఎందుకు ఇంటెలిజెన్స్ అనేది ఫెయిల్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు మనం. అలాంటిది ఏది లేదండి. డెఫినెట్ కూడా అది ఏదైనా ఉన్నా కూడా ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు దాన్ని డెఫినెట్ కూడా సమీక్షిస్తారు. అయితే నేను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఆడుతున్న కుట్రలో ఒక రాజకీయ కుట్ర ఇవాళ తెలంగాణలో కనబడుతుంది. ఇవాళ మీరు అన్నట్టు ఇవాళ కొన్ని ఒక మతం వర్గం మీద దాడులు అనేది ఇట్లాంటి గుళ్ళల ఇవన్నీ కూడా అధికారం అనే పోయడంతో ఒక ఫ్రస్ట్రేషన్ తోటి ఇది కుట్రతోటి నడుస్తున్నటువంటి కార్యక్రమం. ఇవాళ లగచర్లను కూడా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. లగచర్ల అనే ఇన్సిడెంట్ అది ప్రజాభిప్రాయ సేకరణ కోసం మాత్రమే వెళ్ళారు. ఇవాళ అక్కడ పెడుతుంది ఒక ఇండస్ట్రియల్ పార్కు. ఇవాళ అక్కడ రైతులు 90% అక్కడ ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధం గుర్రు. ఇవాళ అక్కడ మీరు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి సురేష్ అనే వ్యక్తి అసలు ల్యాండే లేదు. ఆయన ఎన్నిసార్లు దాదాపు 42 సార్లు మన అందరికి తెలుసండి. ఎవరితోటి 42 సార్లు మాట్లాడతారని సొంత ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఒక వ్యక్తి 42 సార్లు ఒక రోజులో మాట్లాడరు. మరి ఇవన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనుక కేటీఆర్ ఉండి నడిపిస్తుండే కుట్రలో డెఫినెట్ కూడా తొందరలోనే ఆ కుట్ర బయటకు వస్తుంది. డెఫినెట్ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది తొందరలోనే. దాంట్లో కేటీఆర్ ఉండు డెఫినెట్ కూడా కేటీఆర్ కూడా అరెస్ట్ చేయడం తప్పదు. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి అన్న. సో ఇటు రాష్ట్రంలో కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 10-11 నెలలు అయిపోతుంది. సో ఈ నేపథ్యంలో విజయోత్సవ సభలు కూడా మన 17వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ 7వ తారీఖు వరకు చేస్తాను. అయితే విజయోత్సవ సభలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, కానీ ఎందుకు పెద్ద ఎత్తున ప్రజలకు వెళ్ళట్లేదు విజయోత్సవ సభల గురించి? సో ఎందుకు ప్రజలకు తీసుకెళ్ళలేకపోతున్నారు? నేను డెఫినెట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత మేము ఏదైతే ఆనాడు మేనిఫెస్టోలో చెప్పినాం డెఫినెట్ కూడా హామీలన్నీ కూడా ఇవాళ అమలవుతున్నాయి. ఇవాళ చూస్తున్నారు మీరు ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇవాళ 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఇవాళ ఉచిత విద్యుత్, అదే విధంగా ఇవాళ ఇందిరామిండ్లు వల్ల స్టార్ట్ అయినాయి. ఇవాళ రుణమాఫీ జరుగుతుంది. ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చినా ప్రతి హామీని కూడా అమలు చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ఎస్ ఇవాళ గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి కేటీఆర్ చేసినటువంటి సెల్ఫ్ పబ్లిసిటీ ఇవాళ ఈ ప్రభుత్వం చేయదు. ఇవాళ మాకు పేపర్లు మీడియా కదండి, ప్రజలు మాకు వాళ్ళే పబ్లిసిటీ చేస్తారు. మేము మాది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే ఇవాళ మనం ఇచ్చినటువంటి ఏదైతే బీఆర్ఎస్ 10 ఏళ్ల నిరంకుశిత పాలనని ఇవాళ పాతరోలి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని అధికారానికి ఇచ్చారో ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో డెఫినెట్ కూడా ప్రతి హామీని కూడా అమలు చేయాలనే చిత్తశుద్ధి సంకల్పంతో ఇవాళ ముఖ్యమంత్రి ముందుకెళ్తుండ్రు. ఇవాళ మీరు చూసారు గతంలో 10 ఏళ్లలో జాబ్లు ఎన్ని వచ్చినాయండి? కనీసం ఆనాడు జాబ్ల కోసం అడిగితే ఎట్లా ఏ విధంగా కర్కశంగా ప్రవర్తించారో గత కేసీఆర్ పాలన ఇంకా మర్చిపోలే. ఇవాళ చూడండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ యువత కొలువులు వస్తున్నాయి. దాదాపు 50,000 వరకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇవాళ చూడండి ఇవాళ గతంలో ఏనాడైనా ఎడ్యుకేషన్ పట్టించుకురండి. ఇవాళ మొత్తం ఎడ్యుకేషన్ 10 ఏళ్ల కేసీఆర్ పాలన నిర్విరామం చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ ఎడ్యుకేషన్ ఎందుకంటే రేపు భవిష్యత్ తెలంగాణ ఈ భవిష్యత్తు భారతీయులంతా కూడా రేపు యువత విద్యార్థులే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలి. ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్స్ ను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇవాళ విద్యకు బడ్జెట్ పెంచడం జరుగుతుంది. అంటే మేము ఏదైతే హామీలు ఇచ్చాం డెఫినెట్ గా అమలు చేస్తున్నాం. మీ 10 ఏళ్లలో చెయ్యండి, మీ లెక్క పబ్లిసిటీ చేసుకో, మేము ప్రజలు మాకు పబ్లిసిటీ చేస్తారు. మీ ఇవాళ చూడండి ప్రజలే చెప్తారు కదా మేము ఇస్తున్నటువంటి ఇవాళ మీకు చేతనైతే అడగండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు, వెళ్ళి బస్సులో ప్రయాణం చేయండి. కవితను ఎట్లా కేటీఆర్ వాళ్ళు బస్సు ఎక్కరు, మీరు ఒకసారి వాళ్ళ మహిళలన్నా బస్సులను ప్రయాణం చేయండి. మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో అర్థమవుతుంది. ఇవాళ గ్యాస్ 500 కోసం ఎంత సంతోషంగా కూడా అర్థమవుతారు. ఇవాళ ఇవి మాకు ప్రజలే మా పబ్లిసిటీ అండి.
మేము కేటీఆర్ లెక్క మీడియా మీదనో వాళ్ళకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారానో వాళ్ళకు ఉన్నటువంటి పేపర్ ద్వారానో పబ్లిసిటీ అవసరం లేదు, ప్రజలే మాకుంటారు. ఇవాళ మాది ఒకటే, ముఖ్యమంత్రి గారి సంకల్పం ఒకటి, ఏదైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని కూడా అమలు చేసి తీరాలి. ఇవాళ మీరు చూడు, తెలంగాణలో స్వేచ్ఛాయుత పరిపాలన నడుస్తుంది, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన నడుస్తుంది. ఇవాళ గతంలో ధర్నా చౌక్ను ఎత్తేసిన చరిత్ర వాళ్ళది. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఈ ప్రజాప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చో ప్రతిది కూడా అమలు చేస్తాం. ఇవాళ మీరు చూడండి, ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ కులగణన అనేది దేశవ్యాప్తంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అణగారిన వర్గాలందరూ కూడా సామాజిక న్యాయం సమన్యాయం జరగాలంటే ఒక కులగణన ద్వారా మాత్రమే అని ఇవాళ దానికి అనుగుణంగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాం, ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారో దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కులగణన చేపట్టడం జరుగుతుంది. ఇదే కులగణనలో దాంట్లో కూడా చాలా వరకు ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే మాకు మా ఆస్తి గురించి ఎందుకు, మీకు మా బ్యాంక్ లావాదేవీలు ఎందుకు, మా ఆస్తులు ఎందుకు, మా అప్పులు ఎందుకు, చాలా మంది ప్రజల వ్యతిరేకత కూడా ఉంది. కులగణనకు సంబంధించి ఎన్యూమరేటర్ల పైన కూడా దాడులు కూడా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం, వీడియోలు కూడా తీస్తున్నారు బయట పెడతా. సో ఎందుకు ఇట్లా అంటే ఇంత కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ప్రయత్నంతో ముందుకెళ్తుందని చెప్పి ఒక విషయం అనుకుంటే మనం ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుంది? లేదండి, ఇది ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత లేదు. ఇవాళ ప్రజలందరూ, మెజార్టీ ప్రజలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలందరూ కూడా ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ ని స్వాగతిస్తున్నారు. ఇవాళ ప్రత్యేకించి బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఒక రాజకీయ కుట్ర ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ మీద జరుగుతుంది. అందుకే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్, మీరు గనక ఈ కులగణన అడ్డుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలని మీరు మోసం చేసినట్టే. డెఫినెట్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలు బీఆర్ఎస్ బీజేపీ నాయకుల మీద తిరగబడే రోజు తొందరలోనే వస్తుంది. ఎందుకంటే ఇవాళ ఒక కులగణన ద్వారా మాత్రమే ఇవాళ అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది అని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంతో ఈ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్యాస్ట్ సెన్సెస్ చేస్తుంటే దాని మీద కూడా అవాక్కులు చేయవాలి. మన కేటీఆర్ అంటుడు ఎన్యూమరేటర్లు అడ్డుకోండి అంటే ఏం మెసేజ్ ఇస్తున్నావు? 10 ఏళ్లుగా నువ్వు మంత్రిగా చేసినావు, ఇదేనా నువ్వు ప్రజలకు ఇచ్చేది? నీ హయాంలో ఆనాడు బీసీలకు 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఉంటే ఇవాళ 18% వచ్చింది. దీనికి కారణం ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కదా. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం అణగారిన వర్గాలకు ఇవాళ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కులగణన చేస్తే దాని మీద కూడా ఇవాళ అవాక్కులు చెవాకులు పెడతారు. అందుకే ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా బీఆర్ఎస్ బీజేపీ మీద తిరగబడే రోజు తొందరలో ఉంది. ఇవాళ బీజేపీ కూడా మీద ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి ఓబీసీ ప్రధాని అని చెప్పుకుంటుంది కదా, టెక్నికల్ ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరి నీకు ఎందుకు నువ్వు కులగణన చేయట్లేదు? ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అణగారిన వర్గాలు క్యాస్ట్ సెన్సెస్ చేయాలని అడుగుతారు కదా. మీకు చేతనైతే బీజేపీ నాయకులారా, రేపు జరగబోయే పాపులేషన్ సెన్సెస్ లో కులగణన చేసి మీరు కూడా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ మేము చేస్తున్నటువంటి కులగణన దేశం మొత్తానికి ఆదర్శంగా నిలవబోతుంది. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. ఈ విధంగా ముందుకెళ్తుంటే వాళ్ళకేదో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని అక్కసుతోటి కేటీఆర్ ఇష్టము రీతిలా ఇవాళ ప్రజాప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఈ విధంగా మాట్లాడుతారు. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలే కేటీఆర్ కు బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్.